యోగా అనేది యూజ్ అనేటువంటి సాంస్కృతిక పదం నుంచి వచ్చింది. యూజ్ అంటే యునైన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ అనేది ఒకటి. కాబట్టి మనసుని శరీరాన్ని అనుసంధానం చేయగలిగేటువంటి ప్రక్రియ యోగాలో ఉంది. అదే సందర్భంలో చాలా పూర్వకాలంలో 5వ శతాబ్దంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తగ్గట్టు రకరకాల యోగ వ్యాయామాలు అటువంటివి ఏమి లేవు కనుక ఆసనాల ద్వారా శరీరానికి ఎక్సర్సైజ్ ఎలా చేయించాలి, లేకపోతే స్విమ్మింగ్ ద్వారా ఎలా చేయించాలి, నడక ద్వారా ఎలా చేయించాలి, శ్వాస ద్వారా ఎలా చేయించాలి అనేది ఆనాటి యోగ పొంగవులు కనుక్కున్నారు ఆ విషయాన్ని. ఇది 5వ శతాబ్దంలో కనుక్కోబడి కపిల మహర్షి దగ్గర నుంచి పరంపరగా వచ్చి 16, 17వ శతాబ్దంలో బాగా పాపులర్ అయింది యోగ సాధన అనేది. పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగంలో యోగా థియరీ అనేది చెప్పబడింది. అట్లాగే దాంట్లోనే హఠయోగం, ఫిజికల్ బాడీని కాపాడుకునేందుకు గాను హఠయోగాసనాలు అనేది రూపొందించడం జరిగింది. వాటిలో ఉండేదే ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం. అంటే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఈ హడావిడి వల్లనో యాంగ్జైటీ, స్ట్రెస్ ఎవరిని కదిలించినా ఇవి ఉన్నాయి సార్. ఇవి తగ్గించవచ్చా యోగా ద్వారా? తప్పకుండా తగ్గించడానికి బాగా అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇవన్నీ కూడా మూల కారణం ఏంటంటే మనసు నుంచే వచ్చినాయి. యోగ శాస్త్రంలో స్థూలంగా చెప్పబడేది ఏమిటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. అంటే శ్వాసకి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే శ్వాసను కంట్రోల్ చేస్తూ సంపూర్ణ శ్వాసలు మనం తీసుకోగలుగుతామో ఆటోమేటిక్గా తెలియకుండానే మనసు కూడా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా మనసుని చేజిక్కించుకోవటం కోసం, మనసుని లోబర్చుకోవటం కోసం, స్వాధీనపరచుకోవటం కోసం, హాయిగా ఉంచడం కోసం ప్రాణాయామ సాధన అనేది యోగాలో అత్యుత్తమమైనటువంటి పద్ధతి.